సారాంశాన్ని మనం చూస్తూ ఉంటుంటే సాతానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళితే అనేకమైన పేర్లు కనబడతా ఉంటాయి. అపవాది అని, తర్వాత సాతాను అని, ఆ తర్వాత ఘటసర్పమని, ఆ తర్వాత గర్జించు సింహం అని, ఇలాగా అనేకమైన పేర్లు సాతానికి ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు దేవదూతే సాతాను, ప్రధాన దూత లూసిఫర్. ఒకప్పుడు నిజంగానే అభిషేకించబడిన కేరూబే. ఇంకా చెప్పుకోవాలి అనంటే లేఖనాల యొక్క సారాంశాన్ని మనం చదువుతూ వెళితే ఆ అగ్ని, రాళ్ల మధ్యలో అగ్ని వలె నిలిచినట్లుగా ఒక సంగీత పరిచయంలో కూడా వాడబడిన అనుభవాలు కూడా లేఖనాల్లో మనం చదువుకుంటూ ఉంటాం. సో ఇంత ఆధిక్యత దేవుడు ఇస్తే దేవుడి కంటే నేను గొప్పవాడిని అయిపోవాలి, నా సింహాసనం దేవుడి కంటే పైగా ఉంచుకోవాలనుకుని మనసులో గర్వించి పూర్తిగా ఆ పైనుంచే గెంటి వేయబడిన పరిస్థితి, ఆధిక్యత అంతా పోగొట్టుకున్న పరిస్థితులు లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. కనుక ఒకప్పుడు సాతాను కూడా ప్రధాన దూతే లూసిఫర్, దేవుణ్ణి ఆరాధించే దూతలలో ఒక ప్రధాన దూత. దూతలు అనేకమైన రకాలుగా ఉన్నాయని గతంలో కూడా మీకు చెప్పాను. కేరుబులు ఉన్నాయి, శరాపులు ఉన్నాయి, ప్రధాన దూతలు ఉన్నాయి, సాధారణ దూతలు ఉన్నాయి. కాబట్టి అనేక దూతలు ఉన్నప్పటికీ ఈ సాతాను లూసిఫర్గా, సో దేవుని సందులో నుంచి గెంటి వేయబడిన పరిస్థితులు వచ్చి, సో ఇప్పుడు ఈ భూమి మీద అనేకుల్ని ఇబ్బంది పెట్టాలని దేవుని నమ్ముకున్న తన ప్రజల్ని పూర్తిగా ఆ లోకం వైపుకి డైవర్ట్ చేయాలని సాతానుగాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకే యోబు గ్రంథంలో మనం చదువుతాం కదా, ఏమని అంటే, బాబు ఏమని చదువుతామంటే, అరే ఎక్కడి నుంచి వచ్చావు అని దేవుడు అడిగాడు. నేనా భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని. సో వాడి పనే అది, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అన్నమాట. సో మన పిల్లలు కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఒక్క చోట కుదురుండరు వాళ్ళు. పొద్దున్న అస్సలు కుదురుండరు వాళ్ళు. సాయంకాలమైనా మధ్యాహ్నమైనా ఒక చోట ఉండరా అంటే వాడు ఉండడు. అటు ఇటు తిరిగేవాడు ఎవడో ఏ బ్యాచ్ అంటే మనం వెంటనే గుర్తు చేసుకోవాలి, సాతాను గడి బ్యాచ్ అనుకుని. సో దేవుని లేఖనాల్లో అటు ఇటు తిరగకూడదు. మనం సమయం టైం పాస్ చేసుకోకూడదు, వేస్ట్ చేసుకోకూడదు. సో నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని తప్పకుండా నువ్వు కాపాడుకుంటా దైవికమైన మార్గాల్లో నడిపించబడాలని సేవకునిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో చదువుతూ ఉన్నాం. ఈరోజు సాతాను ఎవరు, సాతాను లేదా అపవాది ఎవరు, వాడి క్రియలేంటి అని ఆలోచించి దేవుని వాక్యాన్ని మీరు వినగలిగితే అర్థమయ్యే రీతిలో మీకు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేస్తాను. కొన్ని చోట్ల అనేక ప్రార్థన మందిరాలు ఉంటాయి. మేము ప్రారంభంలో దేవుణ్ణి తెలుసుకున్న విధానాలు అంటే మా వీధిలోకి సువార్త వచ్చిన విధానం, సేవకులు వచ్చిన విధానాన్ని చూస్తే ఆ ప్రాంతంలో మరి బైబిల్ మిషన్ అనే ఒక సంస్థ, ఒక దైవజనుడు సువార్త పరిచర్య చేస్తూ మా ప్రాంతానికి దేవుని సువార్త తీసుకొచ్చారు. సో మేము ఫస్ట్ దేవుణ్ణి తెలుసుకున్నది ప్రారంభ స్థితి ఆ బైబిల్ మిషన్లోనే. ప్రభువుని గురించి మాకు తెలుసు, ప్రభువుని గురించి తెలుసుకున్నాం, రక్షించబడలేదు కానీ ప్రభువుని గురించి తెలుసుకున్నది మాత్రం బైబిల్ మిషన్ సేవకుల ద్వారా మాకు ప్రభువు పరిచయం అయ్యారు. మా పెద్దమ్మ గారికి అనారోగ్యం వస్తే ఆ సువార్తకుడు దైవజనులు చెప్పిన సువార్త ద్వారా చేసిన ప్రార్థన ద్వారా ఆమెకి స్వస్థత కలిగింది. ఇప్పుడు మా పెద్దమ్మ వారి ఇంట్లో ప్రతి బుధవారం మధ్యలో వారంలో ఒకరోజు స్తుతి కూటం, చిన్న ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఉండేది. మమ్మల్ని పిలుస్తూ ఉండేవారు. వెళ్తూ ఉన్నప్పుడు అలాగ మేము ప్రభులోనికి వచ్చాం. అయితే వాళ్ళు అనేవారు, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది రండి అయ్యా అని అంటే అక్క వెళుతూ ఉండేది. ఫస్ట్లో అక్కతో పాటు నన్ను తీసుకెళ్తూ ఉంటే వెళుతూ ఉండేవాడిని. కొద్ది కాలమే, మేబీ ఒక సంవత్సరాల కాలం అక్కడికి వెళ్ళి ఉంటాం మేము. సో వెళ్ళాము. అక్కడ పరిచర్యలో ఉంటుంటే ప్రతిసారి కూడా సాతాను ఎదిరింపులు. ఏ ఎదిరింపులు తమ్ముడా, సూపరా బాబా? సాతాను ఎదిరింపులు. మాకరించండి అందరూ. సాతాన్ని ఇప్పుడు మనం ఎదిరించాలని
ఒక పుస్తకం తీసుకుని చదువుతూ ఉండేవారు. దైవ లక్షణ స్థుతులు, సాతాను ఎదురింపులు, ప్రతిసారి కూడా మోకరించండి, సాతాను ఎదిరించండి అని ఆ పదాలన్నీ వాళ్ళు చెప్తూ ఉంటుంటే మేము తెలియదు కదా, చిన్న వయసు కదండి, 9వ తరగతి చదువుకునే సమయం అది. అలాగ చెప్తూ ఉండేవారు. మేము కూడా వెనకాల సాతాను పో, సాతాను వెళ్ళిపో అని ఇట్లాగా చెప్పిస్తూ ఉండేవారు అన్నమాట. నేనంటాను సాతానుని కొన్ని స్థలాలలో సాతాను ఎదిరింపులు ఉంటూ ఉంటాయి. సో సాతాన్ని మనం ఖచ్చితంగా ఎదిరించాలి, గద్దించాలి. అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కొంతమందికి సాతానంటే ఎంత భయమో. అందుకే ఈ పాట నేను పాడే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. సాతాను పడద్రోయబడ్డాడు కాబట్టి నువ్వు దేవుళ్ళు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు ప్రభు గొప్పవాడు, సాతాను పడద్రోయబడ్డాడు. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటే, అయితే ఎవరిని మృంగుదమని సాతాను గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అపవాది అనేక సందర్భాల్లో కొన్ని కుటుంబాలను మింగేస్తూ ఉన్నాడు. ఈ చివరి దినాల్లో అపవాది ఎవరో, వాడి క్రియలు ఎలా ఉంటాయో పౌలు కూడా చెప్పాడు, మీరు సాతాను తంత్రాల్ని ఎరగని వారు కారు అన్నాడు. కాబట్టి సాతాను ఎలాంటి క్రియలు చేస్తాడో, సాతాను ఎవరో, అపవాది ఎవరో, వాడి క్రియలు ఏంటో ఒక 5 మాటలు మీకు చెప్తాను. వాడి క్రియలు మనం తెలుసుకుంటే అపవాది క్రియల్లోకి మనం వెళ్ళిపోకుండా, ఇప్పుడు ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించినట్లు మనం కూడా అపవాదిని ఎదిరించి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకుని ప్రభు ఎదుట నిలబడేవారిగా ఉండాలి మనం. ఓకే, అపవాది ఎవరు, సాతాను ఎవరు, వాడి క్రియలేంటి అని అంటే చదువుదాం. మొదటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదవగా విందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుట వలన ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడెను. 40 దినములు. చాలు చదవండి అక్కడ. అప్పుడు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మొదటి మాట, అపవాది ఎవరు, సాతానుడు ఎవరు అంటే శోధించేవాడు, శోధకుడు, శోధించేవాడు. నోట్ చేయండి ఆ మాట, శోధించేవాడు అని. అపవాది వాడి క్రియలు ఎలా ఉంటాయి, వాడి పద్ధతి ఏంటి, వాడు ఏం చేస్తాడు అంటే శోధించేవాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అరణ్యానికి కొనుపోబడ్డాడు ఆత్మచేత. 40 రోజులు రాత్రింబగళ్ళు దేవుడు ఉపవాస ప్రార్థనలు ప్రభు చేశారు. నిజమే, ఉపవాసం చాలా శక్తివంతమైంది. ప్రతి క్రైస్తవుడికి ఉపవాస ప్రార్థన అవసరమే. యేసు ప్రభువే మనకి ప్రతిదీ కూడా మాదిరి చూపించి వెళ్ళాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత ప్రభువుని ఆ ఉపవాసాలు ముగించిన తర్వాత ఆకలిగొని ఉండగా అపవాది వచ్చి, శోధకుడు వచ్చి శోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర శోధిస్తూ ఉన్నాడు అపవాది. ఎలాంటి శోధనలో తెలుసా? నేనంటేను ఆత్మీయులైన మీరు గమనించాలి. యేసు ప్రభుకి సాతానికి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి. దేవునికి సాతానికి ఉన్న తేడా ఏమిటి అంటే, ప్రభువేమో పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. వినాలి, అర్థం చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి కూడా. ప్రభువేమో పరిశోధించేవాడు, సాతానేమో శోధించేవాడు. దేవునికి సాతానికి వ్యత్యాసం నీకు తెలియాలి. యేసు ప్రభు ఎప్పుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, నీ ఆత్మీయతను పరీక్షిస్తూ ఉంటాడు, ప్రతిదీ నేను టెస్ట్ చేస్తూ ఉంటాడు, ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు భక్తిలో ఉంటావా, ఓడతావా, స్థిరంగా నిలబడతావా, పారిపోతావా, ఎట్టుంటావా, అన్నీ నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు క్రియ ఏమిటంటే పరీక్షించేవాడు. యెహోవా నన్ను పరిశోధించెను అనే మాటలు చూస్తాం. మరి సాతాను గడి క్రియ ఏంటి? శోధించేవాడు. నోట్ చేయ ఆ మాట. పరిశోధించేవాడేమో ప్రభు,
శోధించేవాడేమో సాతానుడు. నీ భక్తిని ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎంత నమ్మకంగా ఉంటున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటున్నావు, ఎలాగా ఆదివారం ఒకరోజే భక్తి చేస్తూ ఉన్నావా, ఏంటి నీ భక్తి, నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉందని ప్రతి క్షణము నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నీ విశ్వాసం ఎలా ఉంది, దేవుడు ఎప్పుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. కానీ అపవాది ఎప్పుడు కూడా నిన్ను శోధిస్తూనే ఉంటాడు. ప్రభువేమో పరిశోధించేవాడు, సాతానుడేమో శోధించేవాడు. శోధనకి పరిశోధనకి చాలా తేడా ఉంది. అపవాది ఎప్పుడు శోధిస్తూ ఉంటాడు. యేసు ప్రభుని ఎలా శోధించాడో తెలుసా? ABC 3 విధానాలు మనం అక్కడ కనబడుతున్నాయి. ఏ శరీర ఆశ. సాతానుడు గాడు శోధించే విధానం చూస్తే శరీర ఆశలు చూపిస్తూ ఉంటాడు. అందుకే కదా ప్రభులో చూస్తే ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. శరీర ఆశ. అప్పటికే ఆకలితో ఉన్నాడు కదా ప్రభు. 40 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉంటే ఉపవాసాలు చేస్తూ ఉంటారు చాలామంది. ఎప్పుడైపోతాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఏం తినకుండా ఉన్నారు కదా, ఎంటీ బాడీతో ఉన్నారు కదా, ఎంటీ స్టమక్తో ఉన్నారు కనుక అయిపోతే ఆమెన్ అన్న వెంటనే, ముగించిన వెంటనే 40 రోజుల నుంచి ఏం తినకుండా ఉన్న వెంటనే కోడిలాగే లేస్తున్నాము అంతే. ఇంకా అలా 40 రోజులు అయిన వెంటనే భోజనం పెట్టకూడదు. పాలో లేకపోతే చిన్న లిక్విడ్ లాంటిది. ఎందుకంటే 40 రోజుల నుంచి ఏం తినకుండా ఆరిపోయి ఉన్నాయి పేగులు. సో వెంటనే ఈ స్పైసీ ఫుడ్ తినకూడదు. జస్ట్ చిన్నవి పాలు లాంటి మెత్తని ఆహారం తినాలి ఫస్ట్. ఇప్పుడు ఆకలితో ఉన్నారు. వెంటనే శోధకుడు సాతానుడు ఎట్లా వచ్చాడంటే, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అంటే, సాతానుడు ఎప్పుడు కూడా శరీర ఆశలు చూపించి నిన్ను శోధిస్తూ ఉంటాడు. నువ్వు ఉపవాసం ఉంటావా, ప్రార్థన చేసుకోవాలనుకుంటావా, ఆ రోజే నీ కన్నుల ఎదుటికి ఎవరో ఏదో తీసుకొస్తూ ఉంటారు. అంతే, ఆశ కలుగుతుంది. ఆ శరీర ఆశ, ఆహారం మీదకి నీ మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. లేకపోతే ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే, నువ్వు వెళుతున్న మార్గాలు, నువ్వు వెళుతున్న పరిచర్య, నువ్వు వెళుతున్న డ్యూటీల్లో కావచ్చు, లేకపోతే కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఎంత భక్తిగా నువ్వు ఉండాలనుకుంటున్నావో సాతానుడు నీ కన్నుల ఎదుటికి శరీర ఆశలు చూపిస్తూ ఉంటాడు. వాడి క్రియ అది శోధించేవాడు. శరీర ఆశ నీలోకి తీసుకొచ్చి అదిగో చూడు, అలా చూడు, ఇలా చూడు అని నీ కన్నుల ఎదుటికి ఆశలు చూపిస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలంటే అపవాది క్రియల్ని జయించాలి. ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం కూడా, ప్రభా నాకు శరీర క్రియల మీద ఒక జయ జీవితం ఇవ్వండి. శరీర క్రియల మీద అడగొచ్చు మీరు, శరీర క్రియలు ఎలాగ జయించాలండి? ఆత్మ చేత శరీర క్రియలను చంపండి అనే మాట చూస్తాం. రోమిలికి రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి ఆ మాట. శరీర క్రియల మీద మనకి ఎలా జయం వస్తుంది బ్రదర్ అంటే, ఆత్మచేత శరీర క్రియలు చంపండి. రోమపత్రిక 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలు. రోమా 8:13. శరీర క్రియలు చంపిన ఎడల జీవిస్తారు. ఎందుకో తెలుసా? శరీరానుసారమైన మనస్సు దేవునికి ఇష్టమైనది కాదు, విరోధమైనది. శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా ఆశలు కోరుకుంటూ ఉంటుంది. ఒక దైవ భక్తి మార్గాల్లో కొనసాగించబడుతున్న నీవు, శోధకుడు నిన్నెప్పుడు శోధిస్తూనే ఉంటాడు వాడు. అందుకని శరీరం మీద ఒక జయ జీవితం కొరకే ఆత్మచేత శరీర క్రియలను చంపే ఆత్మీయ స్థితిని నువ్వు సంపాదించుకోవాలి. శరీరం ఎట్లా మాట్లాడితే, శరీరం ఎట్లాగా అంటే ఆ విధంగా నువ్వు డైవర్ట్ అయిపోయి, బెండ్ అయిపోయి ఆ విధంగా జీవిస్తే సాతాను మీద జయాన్ని నువ్వు పొందుకోలేవు. యేసుప్రభు వెంటనే ఏమన్నా తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు
దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. వెంటనే అపవాదిని ఎదిరించాడు ఆయన. ఇప్పుడు ప్రధాన దూతే మిఖాయేలు ఎలాగ సాతాన్ని ఎదిరించాడో, వాదించాడు. మన ఆత్మీయ జీవితాల్లో కూడా దైవ భక్తిలో ఎదుగుతున్న మీరు శరీర క్రియలను మనం జయించడానికి, ఒక మాటలో చెప్పాలంటే సాతానుడు మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎదిరించి చక్కగా దైవికమైన భక్తిలో కొనసాగుతూ ఉండాలి. అందుకే మీలో ఎవరైనా తిండిపోతే అయితే గొంతుకి కత్తి పెట్టుకోండి అన్నాడు మహారాజైన సొలొమోను. కనీసం వారంలో ఒక్క పూట ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ద్వారా ఒక మహిమను చూడగలుగుతాడు, దైవికమైన ప్రసన్నతను అనుభవించగలుగుతాడు. అందుకని శరీరం మీద మనకి జయం కావాలి, ఆశలు చూపించి శోధిస్తూ ఉంటాడు సాతానుడు. బి, నేత్రాశ. సాతాను ఏం చేశాడని తెలుసా? అపవాది పరిశుద్ధ పట్టణాలు ఆయన ఎద్దకు తీసుకొచ్చి దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకే. నేత్రాశ, నేత్రాశ. నీ కన్నుల ఎదుటి కూడా అనేకమైన నేత్రాశలు చూపిస్తా. ఒకటేమో శరీరాశలు చూపిస్తుంటాడు, ఇంకోటి ఏమో నేత్రాశ చూపిస్తూ ఉంటాడు. వాటి మీద కూడా నీకు జయం కావాలి. ఎంతోమంది పరిశుద్ధులని పిలువబడుతున్న వాళ్ళే నేత్రాశని జయించక అపవాది చేతిలో బలహీనులైపోయిన సందర్భాలు. ఆకాను చూసి ఆశించాడు, దావీదు చూసి పాపంలో పడ్డాడు. నేత్రాశ చాలా ప్రమాదం. అందుకే శోధించే శోధకుడిని మనం జయించాలి, ఎదిరించాలి. దేవుడు మనకు అదే మాట్లాడుతున్నాడు. సి, జీవపు డంబం. జీవపు డంబం నిజంగానే అపవాది ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళిపోయి రాజ్యాలన్నీ మహిమ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. జీవపు డంబాన్ని కూడా మనం జయించాలి. సో శోధకుడు ఈ విధంగా మనల్ని శరీరాశలు చూపిస్తూ ఉంటాడు, నేత్రాశలు చూపిస్తుంటాడు. జీవపు డంబం, అతిశయించేవి నీ కన్నులు ఎదురు తీసుకొస్తూ ఉంటాడు. ఈ మహిమగల రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ప్రభువే మహామహిమతో నిండిన వాడి కదా, ఎవరికి సాగిలు పడకూడదు, ప్రభుకే సాగిలు పడాలని అద్భుతంగా దేవుడు సాతాన్ని జయించాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీ ఆత్మీయ జీవితాల్లో అనేకమైన శోధన, ఆ శోధించే క్రియలు నీ కన్నులు ఎదుటికి వస్తున్నప్పుడు వాటి మీద నీకు జయం కావాలి. మిఖాయేలు దూత ఎలాగైతే అపవాదిని వాదించాడో, నువ్వు కూడా వాడిని ఎదిరించి జయించి దేవుని కోసం సాక్షిగా నిలబడాలి. ఇలాంటి భక్తి, ఇలాంటి ఆత్మీయత నా ప్రభు యేసు నామములో ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? సో ఆ విధమైన అనుభవాల్లోకి మనం వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఒకసారి నేను కాట్రేన్ కోన, కుండలేశ్వరం, కాట్రేన్ కోర, పల్లం ఈ పరిసర ప్రాంతాలన్నీ సువార్త పరిచర్య కొరకు వెళ్ళాం. వెళితే ఆ కాట్రేన్ కోన దగ్గరికి వెళ్ళినప్పటికీ మీటింగ్ నిమిత్తమే పిలిచారు, పాస్ట్గా తీసుకుని వెళుతూ ఉన్నారు. మీటింగ్ ఎక్కడ? కాట్రేన్ కోన అన్నారు. సరే కాట్రేన్ కోన దాకా వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, అన్న కాట్రేన్ కోన అంటే కాట్రేన్ కోన కాదు, లోపలికి అడవి పేట ఉంటుంది అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ పేట అంటది? హలో, అడవి పేట అంట. ఫస్ట్ మేము వెళ్ళటం అదే కొత్తది. వెళుతూ ఉంటుంటే నిజంగా అడవిలాగే ఉంది. అది చూస్తూ ఉంటుంటే ఎక్కడ చూసినా జనాలు కనపట్లేదు, అంతా అడవి మనిషిలాగే ఉంది పరిస్థితి అంతా కూడా. వెళ్ళిన తర్వాత ఉపవాస కూటాలన్నమాట, పాటలు పాడుతూ ఉన్నారు, వాక్య సమయం ఇచ్చారు, వాక్యం కూడా బోధించేసి ఆహారం తినేసి, అయ్యారు మరి పాస్టర్లకి మా ఇంటి దగ్గర భోజనాలండి. పల్లెటూరులో ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంటి దగ్గర భోజనాలు పెట్టుకుంటారు. పాస్టర్ గారికి ఉపవాస కూటాలు జరుగుతుంటాయి. తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు, భోజనం పెట్టారు, తిన్నాం, అయిపోయిన తర్వాత ఇంక బయలుదేరి ఇంక వచ్చేసేయాలి. వచ్చేసే సమయంలో నేను మరి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఆహారం తిన్నాను కనుక సేవకులుగా వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయాలి కనుక, అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, దేని గురించి ప్రార్థన చేయాలి అని అడిగాను. అడిగితే మా ఇంట్లో 4 ఉంటాం అయ్యగారు, భార్య భర్త 2 పిల్లలు అని. సరే ప్రార్థన చేయాలి కదా, సో దేని గురించి ప్రార్థన చేయమంటారు అని. సరే వెంటనే వాళ్ళు చెప్పినారు, అయ్యా
మా అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ అమ్మాయి గురించే ఆవేదన అంతా. ఏమైందమ్మా అన్నాను. ఏమైందంటే, అయ్యా ఏం కాదయ్యా, పాప 10th క్లాస్ వరకు బాగానే చదువుకుంది, మంచి మార్కులు వచ్చాయి, స్కూల్కి వెళతా ఉండేది, చక్కని సండే స్కూల్లో కూడా యాక్టివ్గా పాల్గొంటూ ఉండేది, యూత్లో కూడా పాటలు పాడుతూ ఉండేది. కాలేజీకి వెళ్ళిందయ్యా, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టైల్ మారిపోయిందయ్యా, నడక మారిపోయిందయ్యా. మామూలుగా వెళ్ళినప్పుడు మామూలు జోళ్ళు ఉండేదయ్యా, కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎత్తిమడాలు జోడేసుకుని నన్ను చూడు నా సోకు చూడు అన్నట్టుగా ఎత్తిమడాలు వేసుకుని నడుచుకుని వెళ్తూ ఉండేదయ్యా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డ్రెస్ చేంజింగ్ కూడా, మొత్తం డ్రెస్ అంతా కూడా మారిపోయిందయ్యా. చెప్పులు మారిపోయినాయి, డ్రెస్ మారిపోయింది, ఆ హెయిర్ స్టైల్ అన్నీ మారిపోయినాయి అయ్యా. మాకు ఏం అర్థం కాలేదు. ఫస్ట్లో ఒక నెల రోజుల వరకు మాకు అర్థం కాలేదు. చెప్తా ఉండేవాడిని ఒక తల్లిగా నేను, అయినా వినేది కాదు. అంతే, ప్రేమలో పడ్డదయ్యా, ప్రేమలో పడ్డది. ఆ ప్రేమలో శరీర ఆశ జయించలేక సాతానుగాడు శోధించినప్పుడు ఆ ప్రేమ అనే వలయాల్లో చిక్కుకుందయ్యా. మేము వద్దన్న మొత్తం మీద పెద్దలుగా మాకు తెలిసింది వద్దని చెప్తే అంతే, ఇంట్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసేసుకుందయ్యా. అంతే. ఆత్మహత్యలు అనేక విధాలుగా ఉంటాయి. ఇది ఈ కొంతమంది దోమలు దాన్ని ఏమంటారు, ఆల్అవుటేనా, ఆ దోమలు పైన దోమలు ఉంటుంది కదా, ఆ పైన క్యాప్ తీసేసి తాగేసిందంట ఒక బ్యాచ్. అలాగా కొంతమంది ఏమో ఈ పురుగుల మందులు ఉంటాయి అవి తాగేస్తూ ఉంటారు, ఫ్యాన్ కనబడితే ఫ్యాన్ కూరేసేసుకుంటారు. శోధిస్తూ ఉంటాడు సాతానుడు, అలా చేసే చచ్చిపో నువ్వు ఎందుకు అనండి. ప్రేమలో ఫెయిల్ అయితే ఇక చచ్చిపో అంటారు కొంతమంది. సాతానుగాడు ఇలా ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకని హాస్పిటల్లో మొన్నే తీసుకొచ్చాము, మేము మొత్తం చాలా డబ్బులు ఖర్చు పెట్టాము. సో లోపల ఉందా, ప్రార్థన కూడా రమ్మన్నా రావట్లేదు, లోపలే ఉంటుంది, తలుపులు వేసుకున్నాయ్యా అంటే తీసుకెళ్ళారు. చెప్పి కొన్ని కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ సాతానుగాడిని మనం జయించాలి, శరీర ఆశలు, నేత్రాశలు, జీవపుడంబం ఇవన్నీ చూపించినప్పుడు నీకంటూ భవిష్యత్తు ఉంది కదా, చచ్చిపోతే ఏం చేస్తావు, ఈ రోజుతో నీ పేరు మర్చిపోతారు. అదే నువ్వు శరీర ఆశను జయించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి, తల్లిదండ్రులు నన్ను ఎందుకు చదివిస్తున్నాను, నేను ఎందుకు కాలేజీకి వెళ్తున్నాను, ప్రేమించడానికి కోసం కాదు కదా, చదువుకోవడానికి వెళ్తున్నాను కదా నేను అని అవగాహన కలిగి నీవే చక్కగా నీ కాళ్ళ మీద నిలబడితే, మంచి ఉద్యోగం చేస్తే నీకే బోల్డ్ సంబంధాలు వస్తాయమ్మా. వాడెవడో ప్రేమించలేదని లోక ఆశల వైపుకి వెళ్ళి ఇలాగ ఆశలు చూపించినప్పుడు వాటికి టెంప్ట్ అయిపోయి ఆ ఆధ్యాత్మికమైన జీవితంలో కృంగిపోవలసిన పరిస్థితి లేదు. వాటిని జయించాలి చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. ఆ తర్వాత మొత్తం మీద అక్కడ పాస్టర్ గారు కూడా చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఆ అమ్మాయి సెట్ అయింది, చక్కగా వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకోవడానికి, పోషించడానికి ఆ సహోదరుని ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని కుటుంబాలు చాలామంది చదువుకోవాల్సిన విషయంలో ఇప్పుడు అసలు చదివించేవాళ్ళు లేరని, ఒకప్పుడు చదివించేవారు లేరని బాధపడ్డాం. ఇప్పుడు అన్నీ చదువుకోండిరా బాబు అని వెళ్తే వీళ్ళు చదవట్లేదు, ప్రేమ చదువులు చదువుతూ ఉన్నారు. శోధిస్తూ ఉన్నాడు సాతానుడు. వాడిని జయించాలి మనం, అపవాదిని ఎదిరించాలి మనం. సాతాన్ని మీ కాళ్ళ క్రింద త్రొక్కి ఉన్నానని ప్రభు చెప్పినాడు. చదవండి ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద చెతక తొక్కి ఉన్నాను. 20 రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. మరి వెంటనే చూపించండి వాళ్ళకి. ఆ రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద తొక్కి ఉన్నాడు. ఇప్పుడు కాళ్ళ కింద ఉన్న సాతాను గాడిని నెత్తి మీదకి తెచ్చుకోకూడదు కదా, వాడిని జయించాలి. నీకు ఆశలు చూపిస్తే టెంప్ట్ అయిపోయి అలాగా బెండ్ అయిపోయి దైవికమైన భక్తిని విడిచిపెట్టేస్తే ఎలా? ఈరోజు ప్రధాన దూత అయిన మిఖాయేలే అపవాదితో వాదిస్తే, దూత కంటే శ్రేష్ఠులమైన మనం, దూతలు చేయలేని దివ్యమైన సేవనిచ్చిన మనం, మన ఆధ్యాత్మికమైన జీవితం దూత కంటే మనిషిని శ్రేష్ఠుడు గనుక ఆత్మీయులైన మీరు
ఎప్పటికీ శోధించే ఆ శోధకుని మనం జయించే వాళ్ళగా ఉండాలి. ప్రభట్టి కృప మీకు దయచేయను గాక. గుడ్. రెండో మాటలకు వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి. అందుకే కదా ఆ సందర్భాలు చెప్పాడు. మమ్మల్ని శోధనలోకి తేక చెప్పండి, దుష్టు నుండి తప్పించు. ఆ ప్రభు నేర్పించిన ప్రార్థనలు ఎందుకు ఆ పదం అంటే, శోధిస్తానే ఉంటాడు సాతానుడు, అందుకని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించు. ఇంకా ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకు కలిగి ప్రార్థించండి అని కూడా చెప్పాడు. కాబట్టి శోధించే శోధకుడిని మనం జయించడానికి ఈ అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఓకే. సో సెకండ్ వన్. రెండవది, అపవాది ఎవడు, సాతానుడు ఎవడు, వాడి క్రియలు ఎలా ఉంటాయి అంటే చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం. రెవల్యూషన్ చాప్టర్ 12:9. సర్వలోకమును మోసపుచ్చుచు, కాగా సర్వలోకాన్ని మోసపుస్తూ అపవాది సాతానును పేరు కలిగిన ఆది సర్ప మహాఘట సర్పం పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. సర్వలోకాన్ని మోసపుచ్చుచు అనే మాట. రెండవది, మోసం చేసేవాడు. సాతానుడు ఎవడు, అపవాది ఎవడు, వాడి క్రియలా ఉంటాయి అంటే వాడు మోసం చేసేవాడు. మాంసం కాదో సామేలు, మోసం. వాడి క్రియే మోసం చేయటం. మోసం చేస్తూనే ఉంటాడు. ఈరోజుకి చాలామంది అపవాది చేతులు మోసపోతూ ఉన్నారు. తెల్లగా ఉండే అన్ని పాలు కాదు బర్నబాజు, కనపడుతున్నాయి బాబు, జిల్లేడు పాలు కూడా ఉంటాయి. జాగ్రత్త పడాలి. తెల్లగా ఉండేవన్నీ పాలు కాదు. తెల్ల బట్టలు వేసుకున్నవారు అందరూ వాళ్ళు పరిశుద్ధులు అనుకోవటం అమాయకత్వం. మోసం చేసేవాళ్ళు ఉన్నారు సమాజంలో. మోసపోకూడదు. అపవాది వాడి కుయుక్తే. ఇప్పుడు సృష్టి ప్రారంభంలో మొదటి మనిషి ఏదేను తోటలో దేవుడు ఉంచితే సర్పము కుయుక్తి అంటే మోసం, కుయుక్తితో ఇది నిజమా అనని వాళ్ళని మోసం చేశాడు. దేవుని మహిమను పొందుకున్న వాళ్ళు ఎన్ని ఆధిక్యతలు పొందుకున్నారు. ఏదేనులో 7 ఆశీర్వాదాలు ఉన్నాయి వాళ్ళకి. ఏలుబడి చేయండి, స్వాధీనం చేసుకోండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. ఇవేమీ లేకుండా సాతానుగాడు వాడిని మోసం చేస్తూ వచ్చాడు. అవమ్మ మోసపోయింది, ఆదాము కూడా మోసపోయాడు. ఈ రోజుల్లో చాలామంది అసలు రాకడలో సూచనలు చదివితే రాజ్యం మీదకి రాజ్యాలు, దేశం మీదకి దేశాలు, యుద్ధాలు, కరువులు, భూకంపం ఇవన్నీ జరుగుతాయి. వాటితో పాటు అపవాది అనేకుల్ని మోసం చేస్తాడు. నేనే క్రీస్తునని ప్రకటించే రోజులు వస్తాయి. అపవాది అనేకుల్ని మోసం చేస్తాడు. అబద్ధ క్రీస్తు వాడు. అందుకని మెలకుగా ఉండాలి సంఘం. ప్రధాన దూత అయిన మిఖాయేలు వాదిస్తూ ఉన్నాడు, ఎదిరిస్తూ ఉన్నాడు అపవాదిని. దేవుని బిడ్డలు కూడా అపవాది ఉరిలో పడిపోకుండా, ఆత్మీయులు మోసపోకుండా మెలకుగా ఉండాలి మీరు ఎప్పుడు కూడా. కొన్ని విలువైన మాటలు మీకు చెప్తాను. ఇక్కడ చదువుకున్న మాటల్లో దైవజనుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే దైవజనుడు సంఘంతో ఏమాట్లాడుతున్నాడు? సర్పము తన కుయుక్తి చేత, 2వ కొరింథీ పత్రిక 11:3, అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను అదుగో మీ మనసులను కూడా చెరపబడి క్రీస్తు ఎడల మీకున్న సరళతలో నుండి, పవిత్రతలో నుండి ఎలాగైనా తొలగిపోతారేమో అని భయపడుతున్నాను. సంగమా, పౌలు అంటున్నాడు, సర్పము తన కుయుక్తు చేత అవ్వను మోసం చేశాడు. మీ మనసును కూడా చెరిపేస్తాడేమో, మీ మనసులో మీ మైండ్ సెట్ కూడా డైవర్ట్ చేస్తాడేమో అని భయపడుతున్నానని సంఘానికి దైవజనుడు లేఖ రాస్తూ ఉన్నాడు. కుయుక్తి చేత. ఈరోజు మీరు ఆలోచించాలి, ఆత్మీయ స్థితిని బట్టి ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటుంటే
అన్నిట్లోని మోసమేనండి బాబు. సిమెంట్ ఉందా? హలో, సిమెంట్లో కూడా కల్తీ, మోసం. పాలు ప్యాకెట్లు ఉన్నాయా? అవి మోసం. చాలా ప్రతి దాంట్లో కూడా కల్తీ వచ్చేసింది, మోసం మోసం మోసం. ట్రైన్లో టీ అమ్ముతూ ఉంటారు, టీ 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 ట్రైన్ టీ 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 అని అమ్ముతారు, సమోసా సమోసా అమ్ముతూ ఉంటారు. ఈ అనుభవాల్లో మనం చూస్తూ ఉంటుంటే ఓ చోట ఈ గమ్ము ఉంటుంది కదా తమ్ముడు, పెవికల్ గమ్ము ఉంటుంది కదా, ఆ పెవికల్ గమ్ము కలిపేసి, తెల్లగా ఉండే అన్ని పాలు కదా కలిపేసి టీ అమ్మేస్తున్నారట. మోసం. సిమెంట్లో కూడా బూడిద కలిసిపోతుంది. రకరకాల అనేకమైన మోసాలు. ఈ డిమార్ట్, రిలయన్స్ ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద షాపులు ఉంటూ ఉంటాయి. సూపర్ బజార్ షాపుల్లో చాలా వస్తువులు, కిరాణా షాపులో కావచ్చు, ఒక వస్తువు ఉందంటే, కందిపప్పు ఉందంటే దాంట్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, ఇట్లాగా కొన్ని ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మోసమే. అందుకే చాలామంది మోసపోతున్న ఈ చివరి భక్తి విషయాల్లో మీరు మోసపోకూడదు. లోకంలో అనేక విధాలుగా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. సాతానుడు కూడా మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఆడి క్రియ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మిఖాయేలు దూత ఎలాగే ఎదిరించిందో, పోరాడిందో, మన ఆత్మీయ జీవితంలో కూడా మోసపోకుండానట్లుగా మెలుకోవాలి. మెలుకు కావాలి మనకి. క్రైస్తవుడికి మెలుకు లేకపోతే వెళ్ళి గుంటలో పడిపోతూ ఉంటాడు. మోసపోకుడి, బైబిల్ ఏమన్నా తెలుసా? మోసపోకుడి అని రాస్తుంది. అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అనని. మనం చోటు ఇవ్వకూడదు. వాళ్ళ మోసం చేసేవాళ్ళని మనకు అర్థం ఏంటంటే, అక్కడితోనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసేయాలి. మనం చూస్తూ ఉంటాం. మేము కూడా గౌరవం ఇవ్వాల్సినంత వరకు వాళ్ళకి గౌరవం ఇస్తూ ఉంటాం. పెద్దోళ్ళని, మంచోళ్ళని, తెలిసిన వాళ్ళని, కావలసిన వాళ్ళని, కొంతమందిని మనం నమ్ముతూ ఉంటాం. వాళ్ళకి మోసం చేసే మైండ్ ఉందని మనకు అర్థమైతే ఇంకా ఆ రోజుతోనే కట్. ఎందుకంటే వాడికి ఆ క్రియ ఉంది, వాడి మనసులో ఆ ఆలోచన ఉన్నప్పుడు అటువైపుకు మనం వెళ్ళకుండా జాగ్రత్త పడితేనే మరీ మంచిది. ఈరోజు నిన్ను మోసం చేశాడు, రేపు మొత్తం ఇంటోళ్ళని అందరినీ మోసం చేస్తాడు. ఓ సందర్భం చెప్తాను. వాళ్ళ అక్క చెప్పిందంట, నర్సు వాళ్ళ అక్క, రే బాబు ఏటీఎంలో డబ్బులున్న తీసుకురారా పో అని. పాపకి పాపం ఏటీఎం కార్డు తెలుసు కానీ ఎలా తీసుకోవాలో తెలియదు. సరే తీసుకొద్దామని వెళ్ళాడు. డబ్బులు కనబడ్డాయి అంతే, తన కన్ను లేదు. ఆ కార్డు అందులో పెట్టిన వెంటనే 50,000 ఉన్నాయి వాళ్ళ అక్క అకౌంట్లో. తీసుకురమ్మంది వాళ్ళ అక్క 2,000. బర్త్డే ఉంది, బర్త్డేకి డ్రెస్ కొనుక్కుంటాను, రేట్ తీసుకురాని ఏటీఎం కార్డు ఇచ్చింది వాళ్ళ అక్క. వీడు ఏం చేశాడంటే 48,000 వీడు తీసుకుని 2,000 వాళ్ళ అక్కకి తీసుకొచ్చి ఇచ్చాడు. సమాజంలో ఎందరో మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీ ఆత్మీయ వ్యాపారంలో మోసాలు ఉన్నాయి, ఆ భక్తిలో మోసాలు, భక్తిలో ప్రస్తుత కాలంలో భక్తులు అనేక రకరకాల మోసాలు వచ్చేస్తూ ఉన్నాయి. అపవాది క్రియ అది, సాతాను గడి క్రియ మోసం చేయటం వాడి క్రియ. సో మనం మోసం చేసే వాళ్ళని చూసి ఎదిరించాలి, చక్కగా దైవికమైన భక్తిలో కొనసాగుతూ ఉండాలి. అననీయ సపీరా ఎంత మంచి భక్తి పరులు సంఘంలో. పేతురు గారి సంఘంలో స్థలం అమ్మి స్థలంలో కూడా కానుక తీశారంటే వాళ్ళలో ఎంతో కొంత భక్తి విలువలు కనబడుతూ ఉన్నాయి. కానీ ఎంత అమ్మారో ఎంతకు అమ్మారో అది కరెక్ట్గా చెప్పలేదు. ఇంతకు అమ్మారంటే ఇంతకే అని మోసం చేశారు. వాళ్ళ దగ్గర అబద్ధాలు. బైబిల్ ఏముందో తెలుసా? అబద్ధానికి జనకుడు. అబద్ధం ద్వారా కూడా మోసం జరిగింది కదా అక్కడ. వెంటనే పేతురు ఇలా అంటున్నాడు, అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే పేతురు మాట్లాడుతున్నాడు. అప్పుడు పేతురు అననీయా, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం, అననీయా
నీ భూమి మేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసం చేయటానికి నీ సాతాను ఎందుకు నీ హృదయాన్ని పరిశుద్ధాత్మను మోసం చేయటానికి సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు? కొంతమంది భక్తి ముసుగులో ఉండి మోసం చేస్తూ ఉంటారు. అస్సలు దేవుని బిడలకి సాతాను క్రియ మనకు రాకూడదు. అది సాతానుగడి క్రియ. మోసం చేయకూడదు, మనం మోసపోకూడదు. దైవ సన్నిధిలో వాళ్ళ హృదయ అంతరంగాలు, ఆత్మీయ స్థితి, చివరికి మోసం చేసిన వాళ్ళు ఏమయ్యారో ఇక అననీయ లేడు, తన భార్య సపీరా కూడా లేదు. సో అంత దైవికమైన శక్తి అక్కడ దిగొచ్చింది. నేను కోరుకుంటున్నా మీ ఆత్మీయ జీవితంలో మోసం చేయకూడదు, మనం మోసపోకూడదు. ఏదైనా దేవుడు నిన్ను నమ్మి ఒక పని అప్పగించాడంటే ఆ పనిలో పర్ఫెక్ట్గా ఉండాలి. నేను చూస్తూ ఉంటాను, కొంతమందిని కిరాణాకి పంపిస్తూ ఉంటాను, కూరగాయలకి పంపిస్తూ ఉంటాను. ఇక్కడ దేవుని మందిరంలో చాలామంది రూపాయి పైసాతో సహా కిరాణా లిస్టులతో సహా పట్టుకొచ్చి మరలా నా చేతికి అప్పగిస్తూ ఉంటారు. సో వాళ్ళంత జెన్యున్గా ఉన్నారు కనుకనే ఇంకా వాళ్ళని ఆశీర్వదిస్తూనే వచ్చాడు దేవుడు వాళ్ళని. ఆత్మీయ విషయాల్లో ఎప్పుడు మనం మోసం చేయకూడదు, మనం మోసపోకూడదు. సో ఒకవేళ మనం ఎవరినైనా మోసం చేసామంటే మరలా మనం మోసపోతాం అనే విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సంఘాల విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా చోట్ల ఓ పక్కన సంఘం ఉంది, ప్రక్కన చర్చ్ ఉన్నప్పుడు మరలా తీసుకెళ్ళి పక్కన చర్చ్ పెట్టడం ఎందుకు? అవసరం లేదు కదా. లేని చోటుకి వెళ్ళి మనం చేస్తే బాగుంటుంది. ఒక చోట ఒక పరిచర్య జరుగుతున్నప్పుడు, అది కూడా ఆత్మీయ సేవ అన్నప్పుడు గమనించినప్పుడు మరలా తీసుకెళ్ళి మనం పక్కన పెట్టి అనవసరం కదా, వేస్ట్ కదా. అది కూడా ప్రమాదకరమైంది. ఆ విధంగా కొంతమంది సంఘాల్లోంచి కొంతమందిని డివైడ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ ప్రక్కన సంఘాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. నీకు కావలసిన ఆత్మలు దేవుడు నీకు ఇస్తాడు. ప్రయాసపడు, శ్రమపడు, దేవుని పనిలో వాడబడతావు. దేవుడు కట్టి కార్యాలు నీకు చేస్తాడు. మోసం చేసేవాడు అపవాది క్రియ. వాడి గురించి బైబిల్ ఏముందంటే వెలుగు దూత వేషం వేసుకున్నాడు అని రాశాడు పౌలు. వెలుగు దూత వేషం వేసుకున్నాడంట. చదవండి ఆ మాట ఒకసారి చదువుదామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:14. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని ఉన్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. కంటిన్యూస్. గనుక వాని పరిచారకులను, నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. చూడండి అక్కడ ఏమన్నమాట, సాతాను వెలుగుదూత వేషం వేసుకున్నాడు, వేషం ధరించుకున్నాడు. వేషం అంటే మోసమే కదా. చెప్తాను ఓ మాట, మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఓ మాట చెప్తాను. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఉన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆ సంఘంలో దైవజనుడు వాక్యం చెప్పాలి. కొన్నిసార్లు ఎమర్జెన్సీ ప్రోగ్రాలు ఉంటాయి. ఆ రోజే పుట్టినరోజు, ఆ రోజే జ్ఞాపకార్థ కూటం, ఆ రోజే సంఘంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సేవకుడు అన్నాడు, నేను ఎక్కడో మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చిందయ్యా, మీరు ఆ చిన్న కూటమే కనుక, చర్చిలో కూటమే కదా, మీరు నడిపించండి అని అక్కడ సంఘంలో కొంచెం నమ్మకస్తులు ఉన్న వాళ్ళకి అప్పగించి వాళ్ళ సంఘ పెద్ద గారికి అప్పచెప్పి మీరు వాక్యం చెప్పండి, నేను వేరే చోటుకి వెళ్ళి వస్తానని పంపించారు. పంపిస్తే ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. ఈయన వేరే చోటకి మీటింగ్కి వెళ్ళాడు. ఇలాగే స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంటుంటే ఆయన ఎంపిక చేసుకున్నది ఇంకా సడన్గా చెప్పారు కదండి, అప్పటికప్పుడు వాక్యం అంటే ఏం గుర్తొస్తుంది అన్నట్టుగా గుర్తొచ్చి సాతానుగాడి గురించి ఇలాగ సేమ్ సబ్జెక్ట్ లాగా సాతానుగాడి గురించి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ లోపల ఇలా కొద్దిసేపు ఒక 1/2 అవర్ వరకు వాక్యం బాగానే వెళ్ళింది, అంతవరకు బాగానే ఉంది. దారిలో వెళుతున్న ఇలాగే మందిరం ఉంది, వాక్యం చెప్తా ఉన్నాడు. అలాగా దారిలో పగటి వేషాలు వేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. పగటాల వేషాలు వేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇది
బూడిద రాసుకుని వేషాలు వేసుకుని వస్తూ ఉంటారు సమాజంలోకి. అలాగే ఒక ఆయన పగటి వేషం వేసుకుని అలాగ దారుగుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. రోడ్డు దగ్గర వాళ్ళ చర్చి బయట ఈయన కనపడ్డారు అన్నమాట. ఈయన స్టేజ్ మీద ఉన్నప్పుడు రోడ్ల మీద ఎవరు వస్తారు కనిపిస్తూ ఉంటారు స్టేజ్. అట్లాగా పగటి వేషం వేసుకుని ఆయన దారుగుండా వెళుతూ ఉంటుంటే సడన్గా వర్షం పడతా ఉంది. ఈయన చూశాడు, మెలుకుని అలా చూశాడు. వాడికి ఇంకా వెళ్ళే దారి ఏమి లేదు, ఎందుకంటే వాడు వేసుకున్న రంగు వెలిసిపోతుంది వర్షానికి. జాగ్రత్తగా చూసుకుని ఎక్కడైనా ప్లేస్ ఉంటే బాగుండు దాక్కుందాం అనుకుని వాడు చూస్తూ ఉన్నాడు. ఇంకా చర్చి కనపడింది. ఈయన ప్రసంగం చేస్తున్నాడు, సాతాను సా 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 అని. ఆ స్టేజ్ పక్కనే ఓ చిన్న బలిపీఠం దగ్గర పక్కనే వచ్చిన రూమ్ ఉంటే అందులోకి వెళ్ళిపోయాడు వాక్యం చెప్పడం. ఎందుకు సాతాను కూడా వచ్చేస్తున్నాడు, వెగట వేసేసుకుని వచ్చేస్తున్నాడు, అలా పక్క వెళ్ళిపోయాడు. సంఘస్థులు చూశారు, ఎందుకంటే నల్లటి బూడిద రాసుకుని కొమ్ములు ఎట్టుకుని అటు వస్తున్నట్టున్నాడు వాడు పగటి వేషం. ఒక్కొక్కరు ఎక్కడ గజిబిజి గందరగోళం 2 నిమిషాలు ఎక్కడో అక్కడ గప్చిప్ సెర్చ్ అంతా ఖాళీ అయిపోయింది. ఒక ముసలమ్మ ఎలలేక కదలలేక కాళ్ళలేక అది కదా మోకాళ్ళ నొప్పులు కదండి, అట్టే కూర్చుని ఉందండి ముసలమ్మ. అసలు ఎక్కడికి కదలలేని పరిస్థితిలో కూర్చుని ఉండిపోయింది. వచ్చాడు వాడు అలా నెమ్మదిగా వచ్చినప్పటికీ ఇక భయమేసి సా 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 సాతాను 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 గడగడ వణుకుపోయి అలాగా, సాతాను నీ పాటే నేను, నన్నేం చేయకమ్మా, నన్నేం చేయకు అన్నాడు. కొంతమందికి సాతాను గాని చూసినప్పటికి ఎంత భయమో. వాడిని దేవుడు సాతాన్ని మన కాళ్ళకి ఎంత తొక్కేశాడు. ఎదిరించాలి, భయపడకూడదు వాడికి. నువ్వు ఈరోజు ఆత్మీయులైన మీరు వేషాలు వేసుకోకూడదు. వేషం అంటే వేషధారణ భక్తి మనలోకి రాకూడదు. జెన్యూన్గా ఉందాం. ఒకరిని మోసం చేసి మనం ఏం చేయగలుగుతామండి? వద్దు. కొంతమంది భర్తని మోసం చేసేవాళ్ళు ఉంటారు, భార్యని మోసం చేసేవాళ్ళు ఉంటారు కదా. భర్తలు ఈజీగా భార్యలు మోసం చేస్తుంటారు. భర్తకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట, పొద్దున్నే బాగా పెయిన్ వచ్చేస్తుంది. పాపం ఆవిడికి భార్యకి ఫోన్ కూడా ఎవడు ఆయన ఫోనే ఏదైనా మాట్లాడాలంటే, ఏమండి మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి, మరి హాస్పిటల్ డాక్టర్ గారికి ఆర్ఎంపీ డాక్టర్కి ఆయనకి ఫోన్ చేస్తాను. ఆ లాక్ చెప్పండి, ప్రతిదానికి లాక్ వేసుకుంటారు కదా కొంతమంది, అన్నిటికీ లాక్లే. లాక్ చెప్పండి తీసి ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్కి అయినా ఫోన్ చేస్తానంటే తగ్గిపోయింది లేని నొప్పి అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత భార్యలను మోసం చేస్తుంటారని కొంతమంది. ఇది అపవాది క్రియ. మన జీవితాల్లో ఎవరిని మోసం చేయకూడదు, అది చాలా ప్రమాదం. ఓకే, సో త్వరగా వెళ్ళిపోదాం. 3rd one, 3వది మనం చూస్తే లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. సాతాను ఎవడు, అపవాది క్రియలేంటి అని అంటే 3వది చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం. త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో వాక్యం ఎత్తుకొని పోవును. అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకుని పోవును. చాలు చదువుకున్న వాక్య భాగంలో సాతానుగాడు క్రియలు, అపవాది క్రియ ఏంటి అనంటే వాక్యాన్ని ఎత్తుకుని పోయేవాడు. రాయండి, వాక్యాన్ని ఎత్తుకుని పోయేవాడు వాడు సాతానుడు. ఆత్మీయులు గమనించాలి, ఎన్ని వాక్యాలు వింటున్నారండి కొంతమంది. ఒక్క వాక్యం గుర్తుండదు, ఎందుకంటే వాడికి చోటు ఇచ్చేశాడు. విన్న వాక్యం నీలో ఉండకుండగా అలా ఎత్తుకుని పోతూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు ఇవి కదా. విత్తువ అనే ఉపమానం గురించి, విత్తనాలు తీసుకుని పొలంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, ఆ విత్తనాలు అలాగ పొలంలో జల్లుతూ ఉంటుంటే 4 ప్లేస్లో పడ్డాయి. 1 త్రోవ ప్రక్కన, 2 రాతి నేల, 3 ముండ్ల పొదలో, 4వది మంచి నేల. త్రోవ ప్రక్కన పడిన విత్తనాల గురించి ప్రభు మాట్లాడాడు, రాతి నేలను పడిన విత్తనం గురించి మాట్లాడాడు, ముండ్ల పొదలో పడిన విత్తనం గురించి మాట్లాడు. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ మంచి నేల పడిన విత్తనం గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు.
ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, త్రో ప్రక్కన పడిన వారు ఎవరనగా, వాక్యం వాళ్ళ హృదయంలో ఉండకుండా వాక్యం ఎత్తుకుపోతాడు అపవాది. 40 రోజులు 40 వర్తమానాలు విన్నారు. బైబిల్లో ఎంతమంది యోధాలు ఉన్నారు? అంతే, యేసు రక్తమే జయం. మొన్న ఆదివారం ఏ వాక్యం విన్నారు? ఏమనంటే కొంతమంది అడిగితే, ఏమన్నా మొన్న ఆదివారం ఏ వాక్యం, ఆ మాత్రం గుర్తుంటే ఈ వారం ఎందుకు వస్తాం బాటరా? గుర్తుండదు నీకు, గుర్తుంచుకోవాలి. ఎవరో ఏదో అన్నారు 20 సంవత్సరాల క్రితం, అది ఇప్పటికీ గుర్తుంది కదా నీకు. వాక్యం ఎప్పటికీ గుర్తుండాలి. నేను గతంలో పాత మందిరం దగ్గర ఓ మెసేజ్ చెప్పాను, ఎప్పుడో చాలా కాలం క్రితం. అది లైవ్లో చెప్పలేదు. నేను లైవ్లో చెప్పలేని పాత సబ్జెక్టులు ఏదైనా ఉంటే సండే ఈవినింగ్ చెప్తా ఉంటాను. ఎప్పుడైనా నాకు ఆ సమయం అనుకూలత కుదరలేనప్పుడు లైవ్లో చెప్పని మెసేజ్లు ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకుని చెప్తా ఉంటాను. చూసిన తర్వాత ఒక తల్లి, అయ్యా మీరు పాత మందిరంలో చెప్పారు ఈ వాక్యం, నాకు బాగా గుర్తు. ఆ తర్వాత ఎక్కడో అభిరెడ్డి కాలనీ దగ్గర ప్రక్కనే స్కూల్ ఉంటుంది, పితానివారి పాలెం అభిరెడ్డి కాలనీ, రెండిట్లో ఆనుకుని మధ్యలో స్కూల్ ఉంటుంది. అక్కడ ఒక మెసేజ్ చెప్పాను సువార్త సభలో. ఏం చెప్పానంటే, ఒక రాయి ఉంది, ఆ రాయికి 7 నేత్రాలు ఉన్నాయి అని మెసేజ్ చెప్పాను. రాయి ఏంటి, రాయికి కన్నులు ఉండటం ఏంటని కొంచెం ఆత్మీయ మర్మాలతో కూడిన సబ్జెక్ట్ అది చెప్తే అక్కడ సువార్తలో ప్రకటించాను. అది లైవ్లో చెప్పలేదు. తర్వాత సంఘంలో చెప్తే ఆ తల్లి వెంటనే, అయ్యా పలానా చోట మీరు ఈ వాక్యం చెప్పారు, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నా. నేను చాలా చాలా సంతోషించిన, వీళ్ళ హృదయంలో వాక్యం గుర్తుంటుంది. మరి ఈరోజు నువ్వు ఎన్ని వర్తమానాలు ప్రతిరోజు వాక్యం వింటున్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ చెవితో వింటారు, వింటానే ఉంటారు, ఈ చెవితో అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా కాదు, వాక్యం ఎప్పటికీ గుర్తుండాలి. త్రో ప్రక్కన పడిన విత్తనంలా ఉండకూడదు, కానీ మంచి నేల పడిన విత్తనం విని గ్రహించి నూరంతలుగా వారు ఫలించారు. ఈ ప్రయాస, ఈ లైవ్ కార్యక్రమాలు ఇవ్వటానికి పాపం వీళ్ళని ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నామో, సెట్ చేసుకుంటున్నారు. సౌండ్, కెమెరా, ల్యాప్టాప్, కీబోర్డ్ ఇవన్నీ సెట్ చేసుకుని మీకోసం ఎంత, నేను కూడా పగలంతా విజిటింగ్ మళ్ళా వచ్చి వాక్యం దగ్గర కూర్చుని సిద్ధపరచుకుని, సో మీకు ఎంత ప్రయాసతో దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు అవి వేస్ట్గా అవుతే ప్రయోజనం ఏంటి? త్రో పక్కన పడిపోయిన విత్తనంలా ఉంటే ఎలా? అపవాది మీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. అందుకని రాబోయే కాలానికి మీ ఆత్మీయ జీవితం క్షేమంగా ఉండి, ఇప్పటికీ నోట్స్ మీద ఎట్లా రాసుకున్నారో హృదయం అనే పలక మీద కూడా రాయండి ఆ మాటలు. ఎన్ని సంవత్సరాలైనా ఆ వాక్యం అలా గుర్తుండిపోవాలి. సో మీరు మర్చిపోకుండా దైవికమైన కార్యాల్లో సాగిపోవటానికి పరిశుద్ధాత్ముడు మీ మీద కృప చూపునుగాక. వాక్యం ఎత్తుకుపోకుండా అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. త్రో పక్కన పడిన విత్తనాల్లాగా ఉండకండి. ఐహిక విచారాలు, శ్రమల్లో వాక్యాన్ని మర్చిపోకండి. శోధనలు వచ్చినాయి అని వాక్యానికి దూరం అవ్వకండి. వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే బాధల్లో నెమ్మదినిచ్చేది, వాక్యమే స్థిరపరిచేది. వాక్యం విలువైన నీ ఆస్తి ఏంటో తెలుసా? వాక్యమే. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద నువ్వు ఎన్ని సంపాదించుకున్నా అన్నిట్లో వదిలేసి వెళ్ళిపోవాలి, కానీ ఆకాశం గతించిన, భూమి గతించిన, దేవుని మాటలు ఎప్పుడు గతించవు. ఈ భూమి కనిపించే సూర్య చంద్ర ఇవన్నీ కూడా వాక్యం చేత దేవుడు భద్రం చేశాడంట. చూడండి, పేతురు తన పత్రికలో మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు. చూడండి, వాక్యానికి ఎంత విలువిస్తున్నాడు పేతురు. ఆ మాటలు మనం చదివితే పత్రికల్లో రాసి ఉన్న ఆ మాటల యొక్క సారాంశాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం 24వ వాక్య భాగాన్ని చదువుదాం.
సర్వ శరీరులు పోలిన వారు గడ్డిని పోలిన వారే అందమంతయు గడ్డి పువ్వు వారి అందం గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు గడ్డి ఎండిపోతుంది, పువ్వును రాలును రాలిపోతుంది. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఎప్పటికి నిలిచి ఉండేది దేవుని వాక్యమే, ఎప్పటికి నిలిచి ఉండేది దేవుని వాక్యమే. అలాగ నిలిచి ఉండే వాక్యం నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. నువ్వు వాక్యము డైరీలు రాయండి, మంచిదే, గుర్తుంటుంది. అంతకన్నా హృదయం అనే పలక మీద కూడా ముద్రించండి. నేను లాస్ట్లో ఎందుకు అడుగుతానంటే, ప్రతి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఆఖరిలో మీరు విన్న మాటలు ఒకసారి చెప్పండి, నాకు చెప్పండి, నా పాట నాకు అని అంటాను. ఎందుకంటే కనీసం అలాగా 4 ముక్కలు గుర్తుపెట్టుకున్న చాలు. వాక్యం ఎత్తుకుపోకూడదు, మీ హృదయంలోంచి డైవర్ట్ అవ్వకూడదు, వాక్యం ఎక్కడికి మిస్ అవ్వకూడదు. వాక్యం ఎత్తుకుపోయేవాడు సాతానుడు. కాబట్టి వాక్యాన్ని మీరు కాపాడుకోండి, భద్రం చేసుకోండి. వాక్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు నీకున్నాయి. ముండ్ల తొప్పలో, గెచ్చ పొదలో, త్రోవ పక్కకి వెళ్ళిపోయిన విత్తనాలుగా ఉండకండి. ఎప్పటికీ వాక్యమే మిమ్మల్ని దేవుని ఎదుట నిలబడి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప గొప్ప సేవకులు వాడబడుతున్నారు. వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు? వాళ్ళ నాన్న, వాళ్ళ మావయ్య, వాళ్ళ పెద్ద పాస్టర్, ఎవరు కాదు. వాళ్ళలో ఉన్న వాక్యమే ఆ స్థాయికి తీసుకెళ్ళింది వాళ్ళని. ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నారు, ఎవరు బాగా వాక్యం చెప్తారు, ఎవరు వాక్యం బాగా చెప్తారు సెలెక్ట్ చేసి వాళ్ళని ఎంపిక చేసుకొని పిలుస్తూ ఉన్నారు మెసేజ్. ఇప్పుడు ఎవరైనా ఒక మీటింగ్స్ పెట్టుకోవాలంటే, నేను కూడా ఎవరినైనా స్పీకర్ని పిలవాలంటే 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటాను. ఖచ్చితంగా వాక్యమే ఎప్పటికీ నిలిచి ఉండేది. సో పరిశుద్ధాత్ముడు వాక్యం ఎత్తుకుపోకుండా, అపవాది వాక్యం ఎత్తుకుపోకుండా భద్రం చేసుకోండి. చూడండి, సామెతల గ్రంథంలో వాక్యాన్ని గురించి ఒక మాట చక్కగా మీకు దైవ వాక్య ప్రకారంగా మీకు చెప్తాను. సామెతల గ్రంథంలో మహారాజైన సొలొమోను వాక్యాన్ని గురించి చక్కని మాటలు తెలియజేస్తూ వచ్చాడు. 4వ అధ్యాయం 20 వచనం నుంచి కొన్ని మాటలు చదువు. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియొద్దు. నీ హృదయమందు వాటిని హృదయంలో వాటిని భద్రం చేసుకో. దొరికిన వారికి అవి ఆ వాక్యం దొరికిన వాళ్ళకి జీవము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యము. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. సో సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుని వాక్యమే. మీకు బైబిల్ క్విజ్ పెట్టేది ముఖ్య ఉద్దేశం అంతే, అదే, దాని గురించే. దేవుని వాక్యము ఉన్నతమైంది. బైబిల్ క్విజ్ రాస్తున్నారు కదా చాలామంది. ఒక్కటి కాకపోయినా ఇంకొకసారి అయినా నెక్స్ట్ టైం అయినా గుర్తుంటుందిలే. కొంతమంది చెప్తుంటారు, అన్నయ్య బీఈడి ఎగ్జామ్ కన్నా మీరు ఇంత కఠినంగా ఇస్తున్నారు, ఇంత కష్టంగా ఇస్తే యాడ గుర్తుంటుంది. సో నీకు మార్కుల గురించి కాదు, ఒక్కసారి నువ్వు చదివితే నెక్స్ట్ టైం అయినా నీకు గుర్తుంటుంది. ఇప్పుడు సిలబస్ ఏం మారదు కదండి. 10th సిలబస్ మారిపోతుంది, ఇంటర్వల్ సిలబస్ మారిపోతుంది, బైబిల్ సిలబస్ ఏం మారదు. ఎప్పుడు ఆదికాండంలో స్టోరీలు అలాగే ఉంటాయి. సో నీకు గుర్తుండాలి, వాక్యం ఎత్తుకుపోకూడదు, అపవాదికి చోటు ఇవ్వద్దు. సో దేవుడు నీ గుండెల్లో నిండా వాక్యాన్ని నింపుకొని సంపూర్ణ బలం, శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇక 2 మాటలు ఉన్నాయి, త్వరగా చెప్పేస్తాను. 4వది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యం. మరియు ఒక గొప్ప స్వరము సర్వలోకమందు ఇలాగ చెప్పుడు వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు అపవాది పడద్రోయబడెను. నేరములు మోపేవాడు. చెప్పండి, 4వది ఎవరు? ప్రకటన గ్రంథం 12:10లో నేరములు మోపేవాడు, నేరాలు మోపేవాడు. నేరాలు ఘోరాలు డ్యూటీ ఎవరిది? TV9 కాదు, హలో, అపవాది వాడిది.
ఈ రోజుల్లో కూడా ఒకరి మీద ఒకరు అమ్మో, అసలే టీవీ 9 బెటర్ ఏమనిపిస్తుంది. సంఘాలలో నేరాలు ఘోరాలు అన్నట్లుగా చాలామంది ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోతూ ఉన్నారండి బాబు. ఏదైనా మిస్టేక్ ఉందంటే సరి చేసుకోవటంలో తప్పు లేదు, అంతేగాని పద్దాక వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, అది సాతానుగాడి క్రియ. నీలోకి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? నువ్వు ఎందుకు చోటిస్తున్నావు? ఒకరి మీద సహోదరుల మీద ఒకరు నేరాలు మోపేవాడు అపవాది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒకరిని గురించి ఒకరు మంచి మనస్సాక్షి కలిగి ఒకరినికొకరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కానీ ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటే అది సాతానుగాడి క్రియ. శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు కూడా ఇదే పనిలో ఉండేవారంట, నేరాలు మోపుతూనే ఉండేవారు అన్నమాట. ఆత్మీయులైన మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదు. యోబు మీద చూడండి, సాతానుగాడు ఎంత నేరం మోపుతున్నాడు తెలుసా? తెగ భక్తి చేస్తున్నాడు, తెగ భజన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అన్నీ చేసావు కాబట్టి. ఒకసారి తీసేయి, నిన్నే దూషిస్తాడు అని అపవాది ఆ క్రియేషన్ అలాగ మాట్లాడుతున్నాడు. అస్సలు యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఇంకా మీరు లేఖనాల్లో చూస్తే ప్రధాన యాజకుడైన యెహోషువ మీద ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు చెప్పండి? అపవాది. ఫిర్యాదు అంటే కంప్లైంట్, నేరము. ఇతడు మలిన వస్త్రాలు కలిగిన వాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు అపవాది. వెంటనే ప్రభు మాట్లాడాడు, ఇదిగో ఇతడు ఎవరో తెలుసా? అగ్నిలోంచి తీయబడిన కొరివి. అపవాది ఎప్పుడు కూడా ఇతరుల మీద ఏదో నేరం మోపుతూనే ఉంటాడండి. ఈరోజు మీ ఆత్మీయులు, దేవుని బిడ్డలు, సంఘస్థులు ప్రత్యేకంగా ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటే, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటుంటే అసలు మనం ప్రభువు రాకడికి ఎలా సిద్ధపడగలుగుతాం? అది అపవాది పని. ఇప్పుడు మేము కొన్ని స్థలాలకు వెళుతూ ఉంటాం, సంఘస్థుల్లో చుట్టాలు ఉంటారు, వాళ్ళకి బంధువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, ఒక వీధిలో ఉన్నవాళ్ళు ఉంటారు, ఒక ఇంటి పేరోళ్ళు ఉంటారు. అస్సలు ఒకరికొకరు పడదు. ఎట్లా ఉంటుందంటే మా పరిస్థితి, వాళ్ళకి ప్రార్థన చేయాలి, వీళ్ళకి ప్రార్థన చేయాలి. వాళ్ళు వీళ్ళ గురించి మా దగ్గర చెప్తుంటారు, మళ్ళీ వాళ్ళ గురించి మీద చెప్తుంటారు. ఇంక ఎవరు చెప్పినా ప్రభుకి అప్పగిస్తూ ఉంటాం, మేము దేవుడికి అప్పగించుకుంటూ ఉంటాం. సో దేవుని బిడ్డలు అస్సలు ఇది తగదు. ఇది సాతానుగాడి క్రియ. నేరాలు మోపేవాడు, నేరాలు ఘోరాలు డ్యూటీ వాడిది. సో అతను ఏదైనా మిస్టేక్ ఉందంటే తెలుసా నీకు, ప్రార్థన చేయి. ఆ రోజు నుంచి దేవుడు వాళ్ళ హృదయాలను మారుస్తాడు. సహోదరుల మీద నేరాలు మోపే ఆ స్థాయికి మీరు వెళ్ళకూడదు. అది సాతానుగాడి క్రియ. చూడండి, బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను మీకు. యేసు ప్రభు మీద కూడా నేరాలు మోపుతూ వచ్చారంట. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 53 వచనం చదవండి. లూకా 11:53. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నిండా పగపట్టి ఆయన మీద నేరం మోపవలన నుండి ఆయన నోటి నుండి వచ్చి ఏ మాట అయినా పట్టుకోవాలి ఉంచి వెతుకుచు చాలా. చూడండి, శాస్త్రులు పరిసయ్యులు క్యారెక్టర్, వాళ్ళ మనస్తత్వం చూడండి. ఆయన మీద పగపట్టి నేరాలు మోపుతా ఉన్నారు. అండ్ యేసు ప్రభు పుణ్యాత్ముడు, పరిశుద్ధుడు, ఆజన్మ బ్రహ్మచారి, వేల్పులలో మహనీయుడు, మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడి మీదే నేరాలు మోపుతున్నారంటే అసలు ఏ స్థితిలో ఉన్నారో చూడండి వాళ్ళు. జకరియా 3వ అధ్యాయం 1-4 వచ్చిన నోట్ చేసుకొని, టైం అయిపోయింది, చదవద్దు. జకరియా 3వ అధ్యాయం 1-4 వాక్యాలు. యెహోషువ మీద, ప్రధాన యాజకుడైన యెహోషువ మీద సాతాను కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు. సో ఆత్మీయులైన మీరు ఒకరికొకరు ప్రేమ, మంచి మనసు కలిగి, సహృదయ భావం కలిగి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని ఉండండి. కానీ ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకునేటట్లుగా మీరు ఉండకండి. పరిశుద్ధాత్ముడు మీ మీద కృప చూపునుగాక.
ఓకే, చివరి మాట, 5వ మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం చూస్తే అక్కడ అపవాది గారి క్రియలు, సాతాని క్రియలు ఏంటంటే అభ్యంతరపరిచేవాడు. చదవండి అక్క. నేను పలుమార్లు రావాలని, నేను మీ మధ్యకి పలుసార్లు రావాలనుకున్నాను, కానీ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:18 అనుకున్నాను కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచేవాడు. అభ్యంతరపరిచేవాడు సాతానుడు, అభ్యంతరపరిచేవాడు అపవాది. మందిరం కట్టాలి, అభ్యంతరపరుస్తున్నారు. కొంతమంది సంఘస్థుల్లో కూడా కొంతమంది అభ్యంతరపరుస్తూ ఉంటారు. నీలోకి ఆ అభ్యంతరపరిచే మనసు రాకూడదు. ఏదైనా దైవ కార్యానికి మీటింగ్ పెట్టాలి, ఆటంకపరచకూడదు. ప్రతిదానికి అభ్యంతరపరుస్తూ ఉంటే అది సాతాను క్రియ. నా దగ్గరికి చాలామంది వచ్చి, అన్న ఉపవాసాలు ఉండాలనుకుంటానంటారు. ఉండాలనుకున్నవా, నీ స్టామినా ఏంటని అడుగుతాను. ఉండైతే అన్న స్వార్థ ప్రకటించాలి, వెళ్ళు, అయితే విజిటింగ్ అలా వెళ్ళు, దేవుని పని చేయి. అభ్యంతరపరచకూడదు. చాలాసార్లు మీ దగ్గరికి రావాలనుకున్నాం, కానీ అపవాది మమ్మల్ని అభ్యంతరపరుస్తూ వచ్చాడు. సో దైవికమైన కార్యాలకి ఎప్పుడు అడ్డు చెప్పకూడదు. మనం అభ్యంతరాలు పరిచేవాడే సాతానుడు. సో మీ ద్వారా దేవుని నామం విజయోత్సవాలతో ఊరేగించబడాలి. దేవుని కార్యాలు మీరు పాలిభాగస్తులు కావాలి. ఇప్పుడు పాఠమంతా సారాంశాన్ని చెప్పాలంటే అభ్యంతరపరిచే కాలం వస్తుందని చెప్పాడు ప్రభు. ఇప్పుడు చూడండి, దైవ కార్యక్రమాలకి చాలా చోట్ల మందిరాలు కడతా ఉంటుంటే ఆటంకపరుస్తూ ఉన్నారు. సన్బలటు, టోబియా వీళ్ళందరూ కూడా దేవుని పరిచర్యకి అడ్డుగా నిలబడినోళ్ళే కదండి. గోడ కడతా ఉంటుంటే ఆటంకపరిచేవాళ్లే కదా వీళ్ళు. మందిరాలు కడుతున్న స్థలాల్లో ఆటంకపరిచేవాళ్ళు, దేవుని పనిని ఆటంకపరిచేవారు, పరిచర్యకి అడ్డుగా నిలబడేవాళ్ళు. ఇది సాతానుడి క్రియ. సో మనం వాడిని జయించాలి, ఎదిరించాలి. ఇప్పుడు మిఖాయేలు ఏం చేస్తున్నారంటే అపవాదితో వాదిస్తూ ఉన్నాడు. దేవుని బిడలు ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎప్పుడు అపవాదిని ఎదిరించి సర్వాంగ కవచాన్ని ధరించుకుని మహిమగల దేవుని ఎదుట నిలబడదాం. అపవాది ఎవడు, వాడి క్రియలేంటో ఒక 5 మాటలు మీకు చెప్పాను. ఒకసారి తిరిగి నా పాట నాకు చెప్పండి. ఎవరు చెప్పండి? అపవాది ఎవరు? శోధించేవాడు. 2 మోసం చేసేవాడు. 3 వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయేవాడు. 4వది నేరాలు మోపేవాడు. 5వది అభ్యంతరపరిచేవాడు. సో వాడి క్రియల గురించి మనం నేర్చుకున్నాం కనుక ఇప్పుడు మిఖాయేలు దూత అపవాది ఎలా వాదించాడు, మనం కూడా అపవాదిని ఎదిరించి అపవాదితో వాదించి, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకుని శక్తి గలవారగినట్లు అప్పుడు మనం అపవాదిని ఎదిరించగలిగాం. అపవాదిని ఎలా ఎదిరించాలో తెలుసా? ఒక రిఫరెన్స్ చదివిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక, మీరు అప్పుడే మూసేతే అట్లాగా. ఆ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపవాదిని ఎదిరించే విధానం ఏంటో తెలుసా? 10-11 వచనాలు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించండి. అంటే అపవాదిని ఎదిరించే విధానం ఎట్లాగంటే సర్వాంగ కవచం ధరించుకుని. అపవాదిని ఎదిరించే విధానం ఎట్లాగంటే వాడు బలవంతుడే, వాడు మోసం చేసేవాడు. ఇప్పుడు నువ్వు వాడికంటే శక్తివంతుడిగా నువ్వు ఉండాలంటే సర్వాంగ కవచం ధరించుకుని ఆయన ఎదుట నువ్వు నిలబడి ఎదిరించాలి. సర్వాంగ కవచం అంటే ఒక్కొక్క మాటలు 14 నుంచి చెప్పాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే ఏంటో తెలుసా? నడుమునకు సత్యం అనే దట్టి ఉండాలి. నువ్వు సత్యం మాట్లాడాలి. సత్యానికి ఆపోజిట్ ఏంటి? అసత్యం. అబద్ధాలు ఆడుతూ ఉంటుంటే నీ దగ్గరే ఉన్నాడు వాడు, సాతానుడు. నీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. పాదములకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. పాదములకు సమాధానం అనే సిద్ధ మనసు జోడు,
విశ్వాసం అనే డాలు దుష్టుని ఎదిరించడానికి, అగ్ని బాణాలు ఆర్పటానికి ఇదిగో విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. రక్షణని శిరస్త్రానం ధరించుకోవాలి. వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. వీటిని ధరించుకుని అపవాదిని ఎదిరించి శక్తిమంతులై దేవుని ఎదుట నిలబడే ధైర్యాన్ని, కృపను మనం పొందుకుందాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మనం ఫలించినట్లుగా 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే నూరంతలుగా క్రియ చేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి జీవాధిపతి అనే